ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 1 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఆదికాండం 1 నుండి 3 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 1వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక క్రొత్త సంవత్సరం వచ్చింది. గడిచిన 2024వ సంవత్సరం ఎన్నెన్నో అనుభవాలతో కూడుకున్నటువంటి సంవత్సరం. మీ కుటుంబాల్లో ఆనందాలు, సంతోషాలు వెల్లివిరిసినటువంటి అనేక రకాల అనుభవాలతో సమ్మేళితమైనటువంటి సంవత్సరం మీ జీవితంలో నుండి అది సాగి వెళ్ళిపోయింది. ఈ కాలం అనే రైలు బండిలో మీరు ప్రయాణం చేస్తున్నారు. ఒక క్రొత్త మైలురాయి మీరు చేరుకున్నారు. 2025 అనే ఈ సంవత్సరం ఒక క్రొత్త మైలురాయి. అనేక అనుభవాలతో దేవుడు ఈ సంవత్సరాన్ని మూటగట్టినటువంటి ఒక బహుమానంగా మీ వద్దకు ఆయన తీసుకుని వస్తున్నాడు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలోకి మీరు అడుగు పెట్టడానికి ప్రభువారు సహాయం చేశారు. ఈ సంవత్సరం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఈ చివరి మాట మీరు ఒకసారి గమనించాలని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. నీవు ఆశీర్వాదముగా నుందువు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం పొందడం వేరు, ఇతరులకు మనం ఆశీర్వాదముగా ఉండడం వేరు. 2 రకాల అనుభవాలు ఇక్కడ కనబడుతున్నాయి. కానీ 2వ అనుభవంలోకి మనం వెళ్ళాలంటే మొదటి అనుభవాన్ని మనం పొందుకొని ఉండాలి. మొదటి అనుభవం మనం ఆశీర్వాదం పొంది ఉండాలి. ఎప్పుడైతే మన ఆశీర్వాదం మన గిన్నెలో నింపబడుతుందో అది పొర్లిపారే అనుభవంలోకి వెళ్తుంది. అలా పొర్లిపారుతున్నటువంటి ఆ ఆశీర్వాదం ఎక్కడికి వెళ్తుంది? ఇతరుల దగ్గరికి వెళ్తుంది. మన స్నేహితులు, మన ఆప్తులు, మన శ్రేయోభిలాషులు, మన ఇరుగు పొరుగువారు, ఇట్లాంటి వాళ్ళందరి యొద్దకు మన నుండి పొర్లిపారే ఆశీర్వాదం వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆశీర్వదిస్తుంది. దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డ, నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడానికి నేను నిన్ను కోరుకొని ఉన్నాను. నీవు ఆశీర్వాదముగా ఉండడానికి నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. అరుణోదయమున నేను నీకు సహాయము చేయడానికి నిన్ను ప్రత్యేకంగా పిలుచుకొని ఉన్నాను. నేను నీకు ముందుగా సాగి వెళుతున్నాను. ఈ సంవత్సరం అంతా నీ చేయి పట్టుకొని నేను తోడుకొని వెళ్ళబోతున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని తలంచావో, ఒకవేళ అవి నా చిత్తానుసారమైనవి కాకపోతే, నా చిత్తానుసారమైన మార్గములలో శ్రేష్టమైనటువంటి త్రోవల గుండా నేను నిన్ను తోడుకొని వెళతానని ఈ సంవత్సరం ప్రారంభ దినాన నా బిడ్డ నేను నీతో వాగ్దానం చేస్తున్నాను అని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇస్సాకు గెరారు అనేటువంటి ప్రదేశంలో గుడారం వేసుకొని అతడు విత్తనం వేసి 100 అంతలు ఎలాగూ ఫలము పొందెనో మీరు కూడా ఈ సంవత్సరం 100 అంతలుగా ఫలము పొంది వర్ధిల్లబోతున్నారు.
దావీదుని ఆశీర్వాద కారణముగా ఎలా నిలబెట్టాడో మిమ్మల్ని అలాగూ నిలబెట్టబోతున్నాడు. దానియేలుని గొప్ప జ్ఞానంతో నింపి ఆయన ఎలా వర్ధల చేశాడో మిమ్మలను అట్టి విధంగా వర్ధల చేయబోతున్నాడు. మీరు నానాటికి బలాభివృద్ధి పొందుకొని సఫలులై నూరంతలుగా మీరు వర్ధిల్లి దేవునికి మహిమ తెచ్చు వారుగా ఈ సంవత్సరం మీరు ఉండబోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ విషాదాలన్నీ పక్కన పెట్టండి, మీ నిరుత్సాహాలన్నీ వదిలివేయండి. గడిచిన సంవత్సరంలో మీరు ఏది పొందలేకపోయారో ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీతో చెప్తున్న ఒక ప్రవచన వాక్యం ఏంటంటే, నా బిడ్డ, నేను నీ ఓటిని నింపబోతున్నాను, నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాను, నీవు ఫలించబోతున్నావు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నీవు గొప్ప ఉన్నతమైన ఆ ఆశీర్వాదపు అనుభవంలోకి నువ్వు సాగి వెళ్ళబోతున్నావు. నేనే నిన్ను ఆ విధంగా చేసేదను, నేనే నీ వలన మహిమ పొందేదను, నేనే నా నామానికి మహిమ తెచ్చుకునేదనని ప్రభువారు మీతో చెప్తున్నారు. కనుక సంతోషంతో మీరు ప్రభు యొక్క మార్గంలో సాగి వెళ్ళండి. దేవుడు నిర్ణయించిన ప్రతి విధమైనటువంటి కృప మీకు సమయానుకూలమైన ఆ స్థలములో ఆ సమయంలో ఆయన మీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఉన్నతమైన నామానికి వందనాలు. మా ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో ఈ ప్రారంభ దినమున మా నాయన, నీవు ఆశీర్వాదముగా నుందువు అనే వాగ్దానముతో మీరు మమ్మల్ని దర్శిస్తున్నారు. అరుణోదయమున నేను దానికి సహాయము చేయుచున్నాను అని మీరు మాతో మాట్లాడుచున్నారు. మా తండ్రి, మమ్మలను మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా ముందు ఒక అగోచరమైనటువంటి ఒక సుదీర్ఘ కాలమానం ఈ నూతన సంవత్సరం పేరుతో నిలబడి ఉంది. తండ్రి, ఏ రోజు ఏ అనుభవాలు, ఏ స్థలములో ఏ దీవెనలు, ఏ పరిస్థితులు మాకు ఎదురు కానున్నాయో మేము ఎరగము తండ్రి. సమస్తం ఎరిగిన దేవుడవు నీవే. మా భవిష్యత్తుని గడిచిన అనుభవం వలె చూడగలిగిన కన్నులు కలిగినటువంటి దేవుడవైన నీకు మా భవిష్యత్తుని, మా జీవితాలను అప్పగించుకుంటున్నాం. మా తండ్రి, మీరే మమ్మల్ని సరి అయిన త్రోవలో నడిపించి మీ నామానికి మహిమ తెచ్చు సాధనాలుగా మమ్మల్ని నిలబెట్టుకొనుమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.